నమస్తే. జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో లక్షలాది మంది విద్యార్థులకు మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసంపై శిక్షణ ఇచ్చినటువంటి జేసీఐ నేషనల్ ట్రైనర్ డి నాగిరెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే నాగిరెడ్డి గారు. నమస్తే అమ్మా. నాగిరెడ్డి గారు చెప్పండి, అసలు డెసిషన్ మేకింగ్ అంటే ఏమిటి? సహజంగా మనం తెలుగులో ఏం చెప్తాం, నిర్ణయం తీసుకోవడం అంటే ఒక మనిషి యొక్క జీవన విధానం లేదా జీవితం తాలూకు ఎదుగుదల ఆయన తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఓకే. అంటే జనరల్గా మనందరికీ బాగా పరిచయం ఉంది, ఈ మధ్యకాలంలో మనకి ఎన్నికలు జరిగాయి. అంటే ఆ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే కావాలి, సో ఆ పార్లమెంట్కి సంబంధించి ఎవరు ఎంపీగా ఉండాలి అని ప్రజలు డిసైడ్ చేసి ఓటు వేశారు. అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ కలిసి ఆ ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారు. అంటే ఒక నిర్ణయం ద్వారా 5 సంవత్సరాల పరిపాలన ఎలాగైతే డిసైడ్ అయ్యిందో, అంటే ఇది రాజకీయ పరంగా. అలాగే జీవితంలో కూడా మనం ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలు, అవి చేసే అమలును బట్టి, అవి ఇచ్చే రిజల్ట్ని బట్టి మన జీవితం ఉంటుందన్నమాట. అందుకని ప్రతి మనిషి జీవితంలో నిర్ణయం అనేది ఒక కీలకమైనటువంటి భాగం. అంటే కొంతమంది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అలా ఎలా అంటారు? అంటే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇప్పుడు జనరల్గా మనం ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ మనం చూస్తూనే ఉంటాం కదా. సో రెగ్యులర్ కాఫీకి ఉన్న టేస్ట్ ఇన్స్టెంట్ టీకి రాదు. ఓకే. సో అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం, అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకోవడానికి అర్హత, సామర్థ్యం ఉండాలి. ఓకే. అంటే ఎబిలిటీ అండ్ నాలెడ్జ్ ఉండొచ్చు. పెద్దవాళ్ళు ఉన్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, సో అవి 100% బాగుండొచ్చు. అంటే మెచ్యూరిటీ లెవెల్ లేనప్పుడు, నాలెడ్జ్ లేనప్పుడు, మనకి ఇంకా అవగాహన లేనప్పుడు మనం తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కొంత టైం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి సంబంధించి ఎవరితోనైనా సంప్రదింపు చేయాలి. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడండి, అంటే ఇప్పుడు 15 ఏళ్ల లోపు అబ్బాయి ఉన్నాడు, ఏదైనా ఒక నిర్ణయం, ఇప్పుడు స్కూల్లో ఒక టూర్ పెట్టారు, ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేసి దీనికి ఇంత అమౌంట్ అవుతుంది, వస్తారా, లిస్టులో మీ పేరు ఇవ్వండి అంటే వెంటనే చాలామంది పిల్లలు నేమ్ ఇచ్చేస్తారు. ఓకే. అంటే ఇన్స్టెంట్ నిర్ణయం తీసుకుంటారు. కొందరు పేరెంట్స్ని అడిగి వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను ఆలోచించి చెప్తారు. సో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నవాడు అయితే అందులో వాళ్ళు డబ్బులున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదు నేను ఫాదర్ని మదర్ని ఏదో రకంగా ఒప్పించేస్తానని కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, లేదు వాళ్ళు నయానా భయానా అంటే వీడు ఏదో రకంగా దాన్ని సాధించడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే వీడు కొద్దిగా బ్యాడ్ యాటిట్యూడ్ ఉన్నాడు అనమాట. ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను, నేను పేరు ఇచ్చేసాను, ఇప్పుడు నాకు పరువు పోతుంది అనే రకంతో కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. చూసారంటే మనం అంటే స్టూడెంట్స్తో మనం లింకప్ అయి ఉంటాం కనుక నేను ఈ 3 సందర్భాలు చెప్పడం జరిగింది. అంటే నిర్ణయం తీసుకోవడం అనేది ప్రతి మనిషికి అవసరం. వాళ్ళ స్థాయిని బట్టి, స్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం ద్వారా మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? ప్రతి ఒక్కరికి నిర్ణయం తీసుకునే అధికారం ఉందండి, నో డౌట్. ఎవరైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయం తాలూకా పర్యవసానాన్ని ముందుగా మనం ఊహించగలగాలి. ఓకే. కానీ మనం చాలామంది, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మనం ఏం చేస్తుంటాం అంటే, మనం ఎదుటి వాళ్ళ తాలూకా అభిరుచికి మనం ఎక్కువ వాల్యూ ఇస్తుంటాం. అంటే ఉదాహరణ మనం చూడండి, సినిమాకి వెళ్ళే ముందు చాలామంది ఆ సినిమా ఎలా ఉంది అని అడుగుతుంటారు. ఈ మధ్యకాలం మనం రేటింగ్ చూస్తున్నాం. అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని అడుగుతుంటాం. అంటే ఒక సందర్భంలో ఇది మంచిదే, కానీ చాలా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ నిర్ణయాలు కూడా తప్పు అవ్వచ్చు కదా. అందుకని స్వయంగా నిర్ణయం తీసుకునే స్థాయికి మన నాలెడ్జ్ని మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే నిర్ణయం అనేది ఎదుటి వాళ్ళ మీద ఆధారపడ్డామో, అంటే మెచ్యూరిటీ లెవెల్ రానప్పుడు, అంటే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు, ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు, వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మన సన్నిహితులతో, మిత్రులతో, బంధువులతో, తల్లిదండ్రులతో కలిసి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప ఏకపక్ష నిర్ణయంగా ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకోకూడదు. అంటే ఫర్ సపోజ్ చెప్పాలంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, లేదా ఆ అమ్మాయి మన సామాజిక వర్గానికి చెంది ఉండకపోతే రకరకాల గొడవలు జరుగుతుంటాయి, మీకు తెలుసు. ఇంట్లో వాళ్ళు కాదు అంటారని చెప్పేసి కాస్త ధైర్యం చేసిన వాళ్ళు అమ్మాయిని వాళ్ళిద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఏదో ఈ మధ్యకాలంలో విజయవాడలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పెద్దలు అంగీకరించలేదు కానీ మేము చచ్చిపోయి ఉంటాం. అంటే నిర్ణయం చెప్పడానికి భయపడి, వాళ్ళ నిర్ణయానికి భయపడి, ఈ నిర్ణయాన్ని ఏమంటారో అనే ఉద్దేశంతో చదువుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చూడండి, నిర్ణయం జీవితాన్ని ఇస్తుంది, జీవితాన్ని తీస్తుంది.
అంటే వాళ్ళు మరి తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టే కదండి. ఇప్పుడు వాళ్ళు మేజర్ అయినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా 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 ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీ నుంచి ఇబ్బంది వస్తుంది, మాకు సహకరించండి అని చెప్తే డెఫినెట్గా పోలీస్ వాళ్ళు సహకరిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు చేసినటువంటి ఆ తప్పుడు నిర్ణయానికి 2 ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి. అంటే కనిపించిన తల్లిదండ్రులకి ఏం మిగిల్చినట్టు లెక్క? నువ్వు తీసుకున్నట్టు ఒక తప్పుడు నిర్ణయం, అంటే ఇన్స్టెంట్గా నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం నీ కుటుంబాన్ని మొత్తాన్ని బాధిస్తుంది. ఇది మీన్ వేలు గమనించాలంటే ఆ అమ్మాయికి చెల్లెలు కానీ అక్క కానీ ఉంటే ఆ చెల్లెలకి పెళ్ళి అవ్వడం కష్టం, ఆ అక్కయ్య గారికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇబ్బంది వచ్చేది. అలాగే ఈ అబ్బాయి వైపు నుంచి ఈ అబ్బాయి కానీ చెల్లి కానీ అక్క కానీ ఉంటే వీళ్ళ కుటుంబం. అంటే మీరు తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం, మీరు చచ్చిపోవడం గురించి ఆలోచించారు, ఆత్మహత్య చేసుకోవడం గురించి ఆలోచించారు, కానీ మీరు తీసుకున్న ఆ నిర్ణయం మీ కుటుంబ వ్యవస్థని దెబ్బతీస్తూ మానసికంగా వాళ్ళు ఉన్నంతకాలం బాధపడతారు కదా. నేను అందుకే విద్యార్థులందరికీ అంటే ఈ ఏజ్ గ్రూప్ వివాహం చేసుకోవాలని, అంటే మనం 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అందరూ లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్న దయించి మీ నిర్ణయం కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు దానికి కట్టుబడి ఉండండి. మీకు సహాయం చేయడానికి బోల్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ రోజున. నువ్వు రియల్గా లవ్ చేస్తే నిర్ణయం మీద ఆ వ్యక్తి జీవితమే కాదండి, కుటుంబము, సమాజం, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. అందుకని నిర్ణయాలు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, చాలా తెలివిగా తీసుకోవాలి, తెలియకపోతే తెలుసుకొని తీసుకోవాలి. నాగిరెడ్డి గారు, ఇప్పుడు తీసుకునే అప్పటికప్పుడు నిర్ణయాల వల్ల మంచి కన్నా కూడా చెడే ఎక్కువ జరుగుతుందంట. ఇన్స్టెంట్గా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తప్పనిసరిగా ఇబ్బంది పెడుతుందండి నిర్ణయం ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ 2 ఉన్నాయి మనకి, ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రధానం అన్నారు. ఈ రెండింటిని మనం గమనించినట్లయితే ఇది నిర్ణయం తీసుకునే దాని మీద మనకు ఉన్నటువంటి సామెతలు అని చెప్పచ్చు, జాతీయాలు. అంటే మన తెలుగు భాషలో మనిషి ఎలా జీవించాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది, అంటే ఇప్పుడంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఇంగ్లీష్ బుక్స్ చాలా ఉన్నాయి, కానీ మనకు రామాయణ మహాభారతం భాగవతం కానీ వేమన శతకం కానీ సుమతి శతకం కానీ ఈ అన్నిట్లో కూడా మన జాతీయాలు సామెతల్లో మనిషి జీవన విధానానికి సంబంధించి అద్భుతమైన విషయాలు చెప్పారు. ఆలస్యం అమృతం విషం. అంటే ఏదైనా ఒక పని మనం ఆలస్యంగా చేస్తే అమృతం కూడా విషం అవుతుందట. అంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, సో డెఫినెట్గా ఇన్ టైంకి వెళ్ళాలి, అక్కడ నిదానమే ప్రధానం అని నువ్వు ఫాలో అయ్యారనుకోండి. సో మీరు ట్రైన్కి వెళ్ళాలి, నిదానమే ప్రధానమా, ఆలస్యం అమృతం విషయం. సో ఇప్పుడు మనం మామూలు ట్రైన్కి మెట్రో ట్రైన్కి కూడా తేడా ఉంది కదండి. సో ఆ ట్రైన్ వచ్చినవంటే విత్ ఇన్ సెకండ్స్లో మనం నిర్ణయం తీసుకునేకపోతే పోనీ ఒక నిమిషం తర్వాత తీసుకుందామంటే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. అంటే ప్రయాణం అంటే మనం ట్రావెల్ చేసేదాన్ని మామూలు ప్రయాణం అంటే, మరి మన జీవన ప్రయాణం కూడా ఒకటి ఉంది కదండి. ఈ జీవన ప్రయాణంలో నువ్వు వేసే ప్రతి అడుగు నువ్వు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కనుక నీ ప్రయాణం సజావుగా సాగాలంటే వెరీ సింపుల్ అండి. ట్రైన్ ప్రయాణానికి మన జీవితానికి నిర్ణయానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి మీరు విశాఖపట్నం వెళ్ళాలి, రైట్. సో ఈరోజు మాత్రం మీకు గోదావరి ఎక్స్ప్రెస్ మనకు నైట్కి ఉంది, వెళ్ళాలి. మీరు 6:30కి నిర్ణయం తీసుకున్నారు. సో మీకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ దొరకదు, లేదు ఒకరోజు ముందే తీసుకున్నారు, అంటే ఆ రోజే తీసుకున్నారు. సో ఇన్స్టెంట్గా మీరు టికెట్ తీసుకునే ఛాన్స్, మన తత్కాలనే సౌలభ్యం కూడా లేదు, ముందు రోజు కదా మనకి తీసుకోవడం అవకాశం ఉంది. సో అప్పుడు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? ట్రైన్లో జనరల్ బోగీలో ఎక్కుతారు. సో ఎప్పుడైతే జనరల్ బోగీలో మనం ట్రావెల్ చేసామో అది ఎలా ఉంటుంది? సో ఫుల్ ప్యాక్డ్, నించొని చాలా అవస్థతో వెళ్ళాల్సింది. అంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని నువ్వు ట్రైన్ ఎక్కితే నీ ప్రయాణం దిగేంతవరకు చాలా దారుణంగా ఉంటుంది. జస్ట్ 1 వీక్ క్రితం నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే, నువ్వు రిజర్వేషన్ లేదా 10 డేస్ ముందు నువ్వు నిర్ణయం తీసుకుని టికెట్ తీసుకుంటే నువ్వు స్లీపర్లో హ్యాపీగా వెళ్ళచ్చు. అవునంటారా కదంటారా? అంటే జస్ట్ మన ట్రావెలింగ్కి మనం లింక్ పెట్టుకుంటేనండి ప్రయాణం వెళ్ళాలి, ఎలాగో తెలుసు కదా. సో ఈ జీవిత ప్రయాణం అనేది చాలా పెద్దదండి. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ఒక్కొక్క నిర్ణయం మన జీవితంలో మనం ఎక్కుతున్నటువంటి ఒక్కొక్క మెట్టును చూపిస్తుంది కనుక నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.